ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం 4 సంఘటనలు జరగబోతున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయో, అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, మిగిలిన అంశాల్లోకి వెళ్తే గనక మనం మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. జీవితానికి ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభించిన తర్వాత ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్ష కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వీరు సాధన అనేది చేస్తారు. అలాగే మిథున రాశి వారు ప్రేమకు ఎటువంటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ మిథున రాశి వ్యక్తులకు ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించి ఏదైనా పని పూర్తి చేయాలి అనుకుంటే గనక ఆ పని పూర్తి చేసే అంతవరకు వాళ్ళు నిద్రపోరు, వదిలిపెట్టరు పట్టుదలను. ప్రజా ఆకర్షణ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి చేసుకుంటారు. అలాగే వంశాభివృద్ధి పరంగా వచ్చిన ఆస్తులను కూడా వీరు చాలా అభివృద్ధి పరుచుకుంటారు. నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025 సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి చూస్తే గనక 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ కలుసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే వారితో ఒకప్పుడు మీకు చాలా మంచి కమ్యూనికేషన్ ఉండేది. చాలా మంచి అనుభవాన్ని, బంధాన్ని కలిగి ఉన్నవారు. అయితే వారితో కమ్యూనికేషన్లో అనేది కొన్ని కారణాల వల్ల మీకు గొడవ అనేది జరుగుతుంది. వారు మీ అడ్రస్ లేకుండా, ఫోన్ లేకుండా వెళ్ళిపోతారు. అయితే చాలా కాలం నుండి వారి యొక్క అడ్రస్ కోసం, ఫోన్ నెంబర్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. ఆ విషయంలోకి మధ్యలో మీరు వదిలేశారు. అటువంటి వ్యక్తికి సంబంధించిన మీకు అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మధ్యవర్తుల ద్వారా మీకు దొరుకుతుంది. అంటే ఊహించని విధంగా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీకు లేదా అనుకోకుండా ఎవరైనా కాల్ చేయటం, మీ ముందుకు ఎదురుపడటం కానీ ఈ విధంగా ఏదో ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఇక ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేవిధంగా చాలా ఆనందాన్ని కూడా గురి చేస్తుంది. ఇక ఈ అంశం చూసుకున్నట్లయితే ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే వారిని కలుసుకోవాలని చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఈ రోజైతే ఫలించింది అని ఆనందంతో మీరు పొంగిపోతారు. ఇక మరొక సంఘటన ఏంటి అంటే గనక మిథున రాశి వ్యక్తులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అంటే ఉద్యోగం కోసం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ
కొన్నిసార్లు అవకాశం వచ్చినా మీకు నచ్చినటువంటి అవకాశం అంటే అన్ని విధాలుగా మీకు సంతృప్తి ఇచ్చే అటువంటి ఉద్యోగం రావటం లేదు. దీని కారణంగా కొంతమంది మిథున రాశి వ్యక్తులకు ఏ ఉద్యోగం చేయక ఖాళీగా ఉంటున్నారు అని, కొంతమంది నచ్చని ఉద్యోగం చేస్తూ మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మిథున రాశి వ్యక్తులు, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క జీవితాన్ని చక్కపెట్టుకునే అవకాశం అయితే ఇప్పుడు మీకు లభించబోతుంది. మీ యొక్క కోరిక అయితే నెరవేరుతుంది. అటువంటి ఒక ఉద్యోగం కావాలని ఇంతకాలం మీరు కలలు కన్నారు, మీరు ప్రయత్నాలు చేశారు. అటువంటి ఉద్యోగం అయితే మీకు లభించబోతుంది. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సంఘటన మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే చాలా ఆనందంగా పడే అవకాశాలు కూడా ఈ సంఘటన ద్వారా మీకు ఉండబోతున్నాయి. ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో మే 5వ తేదీ సోమవారం రోజు జరగబోయేటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే గనక, చాలా కాలం నుండి మీరు మీ బంధాలతో గొడవల కారణంగా దూరంగా ఉంటారు. అంటే మీ యొక్క బంధాలలో చాలా దగ్గరికి వారైనా కొన్ని పరిస్థితుల కారణంగా వారితో దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే వస్తుంది. కానీ ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. అయితే మీరు వారితో కమ్యూనికేషన్ కావాలని, తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవాలని ఇది వరకు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎప్పుడు పాజిటివ్ రెమినెన్షన్ అనేది మీకు కనిపించబడలేదు. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం అటువంటి పాజిటివ్ రెమినేషన్ వారికి వస్తుంది. ఇక కాల్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి బంధాలు తిరిగి ఖచ్చితంగా మీరు కలుసుకోబోతున్నారు. కన్న కలలైతే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్న ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో, మిథున రాశి వారి యొక్క జీవితంలో మరొక సంఘటన మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఎటువంటి 4 సంఘటనలు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే మీరు ఎవరితో గొడవ జరిగితే అవకాశాలు ఉన్నాయి. ఇక మూలంగా వ్యక్తులతో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యులతో ఒకరి వల్ల గొడవల్లో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చిన్నప్పటి నుంచి తప్పులు కూడా మీకు పెద్దగా కనపడతాయి. కాబట్టి ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మీరు మధ్య ఉన్నటువంటి బంధాలను కాపాడుకొని ప్రయత్నం చేయండి. వారితో గొడవకు దిగకండి. అలాగే వారి వల్ల ఇతరులతో కూడా గొడవకు దిగకండి. గొడవలు జోలికి వెళ్ళారంటే మాత్రం మీరు చాలా బాధపడవలసిన పరిస్థితి మీకు ముందు ముందు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరు మిథున రాశి వారి జాతకులకు ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 సంఘటనలు అయితే జరుగుతాయి. 3 సంఘటనలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక సంఘటనలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు ప్రతికూలతగా ఉండబోతుంది. కాబట్టి మిథున రాశి వారు శివారాధన తప్పనిసరిగా చెయ్యాలి. శివనామ స్మరణ మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఎందుకంటే శివ భగవానుడు బోలో శంకరుడు. మనం మనస్ఫూర్తిగా అతనిని ఆరాధిస్తే గనక మనం కోరిన కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు. కాబట్టి శివ భగవానుడిని మనస్ఫూర్తిగా ఆరాధించి శివసూత్ర పారాయణం చెయ్యండి. శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయటం ద్వారా మీకు శివనామ స్మరణ, మీరు సమయాన్ని గడపడం ద్వారా ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు పూర్తిగా లభిస్తాయి. ఇక మిథున రాశి వారు నిత్యం శని భగవానుడి ఆధారించాలి. ఎటువంటి సమస్యలైనా వచ్చినట్లయితే సరే మీకు భగవానుడు మీకు తోడుగా నీడగా ఉంటాడు. మీకు ఆర్థిక స్తోమత మేరకు దాన ధర్మాలను చేయండి. సో ఇక వీడియో చూసారు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.